గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 51వ దశకంలో ఉన్నాం. అఘాసుర వధ. కదాచన వ్రజ శిశుభిః సమం భవాన్ వనాశనే విహితమతిః ప్రగేతరాం సమావృతో బహుతరవత్సమండలైః సతే మనైర్నిరగమదీశజేమనైః. దేవా, ఒకానొక సమయమున తోడి బాలులతో కలిసి వనభోజనము చేయవలనని నీకు బుద్ధి పుట్టింది. ప్రాతకాలమునందే నీవు తోడి బాలకులను ఆవుదూడలను వెంటబెట్టుకుని వనమునకు వెళ్ళావు. కూరలు, పచ్చళ్ళు, పెరుగు మొదలగు భోజన పదార్థములను కూడా వెంట తీసుకుని వెళ్ళావు. వినిర్యతస్తవ చరణాంబుజద్వయాదుదంచితం త్రిభువన పావనం రజః మహర్షయః పులకధరైః కళేబరైః ఉదూహిరే ధృత భవదీక్షణోత్సవాః. స్వామి, నీవు వనభోజనమునకై పాదచారిగా బయలుదేరినప్పుడు నీ పాదపద్మముల నుండి దుమ్ము లేచింది. ఆ దుమ్ము ముల్లోకములను పవిత్రమర్చునట్టిది. కావున నిన్ను దర్శించుకొనవలనని ఉత్సాహంతో అక్కడకు వచ్చిన మహర్షులు ఆ ధూళిని తమ శరీరములను ధరించి ఆనందంతో పులకించిపోయారు. ప్రచారయత్య విరల సాధ్వలేతలే పశూన్ విభో భవతి సమం కుమారకైః అఘాసురోన్యరుణదఘాయ వర్తనేం భయానకః సపది శయానకాకృతిః. దట్టముగానున్న గడ్డిచే అచ్చడి భూమి అంతయు పచ్చగా ఉండింది. అట్టి స్థలమున నీవు నీ స్నేహితులు ఆవుదూడలను మేపుతూ తిరుగుతున్నారు. ఆ సమయమున అఘాసురుడను భయంకరుడైన రాక్షసుడు కొండ చిలువ రూపమును ధరించి నిన్ను చంపవలనను పాపబోధిచే మీ మార్గమును అడ్డగించాడు. మహాచల ప్రతిమతనోర్గుహా నిభ ప్రసారిత ప్రథిత ముఖస్య కానని ముఖోదరం విహరణ కౌతుకాత్ గతాః కుమారకాః కిమపి విదూరగే త్వయి. ప్రభు, ఆ వనమునందు అడ్డంగా పండుకొని ఉన్న ఆ కొండ చిలువ శరీరము ఒక మహాపర్వతం వలె ఉన్నది. తెరచుకొని ఉన్న దాని విశాలమైన నోరు ఒక పెద్ద గుహ వలె ఉన్నది. నీవు కొద్ది దూరమున ఉండగా నీ తోడి గోపబాలురు ఆడుకొనవలనను కుతూహలంతో దాని నోటిలోకి ప్రవేశించారు. ప్రమాదత ప్రవిశతి పన్నగోదరం కృక్వథత్తనౌ పశుపకులే సవాత్సకే విదన్నిదం త్వమపి వివేశిధ ప్రభో సుహృజ్జనం విశరణమాసురక్షితుం. ఈ విధంగా గోపబాలులు తమ తమ ఆవుదూడలతో కలిసి పొరపాటున కొండ చిలువ యొక్క నోటిలో ప్రవేశించారు. అప్పుడు వారి శరీరములు తాపమునకు లోనైనాయి. ప్రభు, నీ స్నేహితుల యొక్క దుస్థితి నీకు తెలిసింది. కొండ చిలువ ప్రమాదకారి అని నీ వెరుంగుదువు. అయినను వేరే రక్షకులెవ్వరునూ లేని నీ మిత్రులను వెంటనే రక్షించుటకై నీవును అందులో ప్రవేశించావు. గళోదరే విపులిత వష్మణా త్వయా మహోరగే లుఠతి నిరుద్ధ మారుతే ధృతం భవాన్ విదలిత కంఠమండలో విమోచయన్ పశుపశూన్ వినిర్యయౌ. ప్రభు, నీవు ఆ అజగరము యొక్క గొంతులో ప్రవేశించి నీ శరీరమును చాలా పెంచావు. అందువలన ఆ సర్పము ఊపిరి ఆడక భూమిపై పొరలసాగింది. అప్పుడు నీవు వెంటనే ఆ దుష్ట సర్పము యొక్క నోటిని చీల్చి ఆ బాలులను ఆవుదూడలను బయటకు తెచ్చి కాపాడావు. క్షణం దివిత్వదుపగమార్థమాస్థితం మహాసుర ప్రభవ మహో మహో మహత్ వినిర్గతే త్వయి తు నిలీన మంజసా నభస్థలేన ఋతురథో జగుస్సరాః. సర్వరక్షక, అజగర రూపము నుండిన అఘాసురుడు చనిపోయిన వెంటనే అతని శరీరము నుండి దివ్య కాంతి వెలువడి క్షణకాలం ఆకాశంలో నిలిచిందిట. నీవు అజగరము యొక్క శరీరము నుండి బయటకు రాగానే ఆ దివ్యకాంతి నీలో విలీనమైనది.
దానిని చూచి దేవతలు అప్సరసలు ఆనందముతో పాటలు పాడుతూ నాట్యములు చేయడం మొదలుపెట్టారు. సవిస్మయైః కమలభవాదిభిస్సురైః సవిస్మయైః కమలభవాదిభిః సురైః అనుద్రుతస్తదనుగతః కుమారకైః దినే పునస్తరుణదశాముపేయుషి స్వకైర్భవానతనుత భోజనోత్సవం. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలందరూ అఘాసుర వధను చూచి ఆశ్చర్యపడ్డారు. నీవు గోప బాలకులతో అడవిలో తిరుగుచుండగా మధ్యాహ్నముగా వచ్చినది, భోజన సమయమైనది. కావున నీవు తోడి బాలులతో కలిసి వనభోజనము నిర్వహించవు. విషానికామపి మురళిం నితంబకే నివేశయన్ కవలధరః కరాంబుజే ప్రహాసయన్ కలవచనైః కుమారకాంబుహోచితత్రిదశగణైర్ముదానుతః. స్వామి, నీవు భోజనము చేయునప్పుడు కొమ్ము వాద్యమును మురళిని నీ కటిభాగమున ఉంచుకుంటువి. చేతిలో పెరుగన్నమును వేళ్ల సందులలో ఆవకాయ ముక్కలను ఉంచుకొని నీ స్నేహితులను సరస సల్లాపములతో నవ్వించుచు కవ్వించుచు భోజనము చేయుచుంటివి. ఈ దివ్య దృశ్యమును చూచుచున్న దేవతలు నీ అద్భుత లీలలను గోపపాలుర అదృష్టమును అనేక విధములుగా కొనియాడసాగారు. సుఖాసనం త్రిహతవ గోపమండలే మఖాసనాత్ ప్రియమివ దేవమండలే సుఖాసనం త్రిహతవ గోపమండలే మఖాసనాత్ ప్రియమివ దేవమండలే ఇది స్తుతస్త్రిదశవరైర్జగత్పతే మరుత్పురీ నిలయ గదాత్ ప్రపాహి మాం. జగన్నాథ, గోపబాలుర మధ్య సుఖంగా కూర్చొని తినుట, దేవతల మధ్య కూర్చుని యజ్ఞభాగములను స్వీకరించుట కంటే మిక్కిలి ఇష్టంగా నీకు కనిపించుచున్నదని దేవతలందరూ నిన్ను స్తుతింపసాగారు. అల్పులనైనా ప్రేమతో చూసే గురువాయూరప్ప, నా రోగములను పోగొట్టి దయతో నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.